రాష్ట్రంలో పెక్కు వ్యవసాయ పంటలకు రేట్లు లేనటువంటి విషయం, కేంద్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి మద్దతు ధరలు కూడా మద్దతు కేంద్రాలు, కొనుగోలు కేంద్రాలు పెట్టి కొనలేని పరిస్థితిలో రాష్ట్రం ఉంది. ఆ క్రమంలో క్రితం నెల 25వ తారీఖున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పొన్నూరు నియోజకవర్గం ఒక ఉద్యమాన్ని, అంటే మొక్కజొన్నని కేంద్ర మద్దతు ధర 2400 రూపాయలకు కొనుగోలు కేంద్రాలు తెరిచి కొనాలని ఒక ఉద్యమాన్ని నియోజకవర్గ స్థాయిలో ప్రారంభిస్తే, అది కాలక్రమంగా జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కలెక్టర్ ఆఫీస్ ఎదురుగా ధర్నా చౌక్లో ఒకరోజు దీక్ష చేయడం జరిగింది. ఆ దీక్ష ఎంత స్పందన వచ్చిందో మీకు వేరే నేను చెప్పనవసరం లేదు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆ మరుసటి రోజునే కేంద్రానికి కొనుగోలు కేంద్రాలు తెరవాలని ఉత్తరం రాసినట్టుగా కూడా వారు ఒక ప్రకటనను విడుదల చేశారు. ఆ క్రమంలోనే రైతులందరూ కూడా మద్దతు కేంద్రాలు ప్రారంభిస్తారు, త్వరలో అమ్ముకుందామని తమకు తెరిచినటువంటి గోదాములు, అంటే అనాదిగా వస్తున్నటువంటి ధాన్యం దాచుకునే వివిధ మార్గాలు, ఒకటి పాతర్లు, 2 పుర్లు, లేకుంటే ఇంట్లో ఉండే కొట్లు, లేకుంటే ఇప్పుడు మోడర్నైజేషన్ అయింది కాబట్టి కొద్దిగా రేకుల షెడ్లు, రైతులు వారికి వారే పొలాల్లో కొన్ని చిన్న చిన్న గోడౌన్ టైపు షెడ్లు వేసుకుని అక్కడ మొక్కజొన్నలన్నీ నిలవబెట్టుకున్నారు. నేను ఆ రోజు దీక్షలో చాలా వివరంగా చెప్పడం జరిగింది. ఎందుకయ్యా అంటే, పొన్నూరు నియోజకవర్గం రాష్ట్రంలోనే అత్యధికంగా 40,000 ఎకరాల్లో మొక్కజొన్న వేశారు. 18 లక్షల క్వింటాళ్ళు ఇక్కడ ఉత్పత్తి ఈ సంవత్సరం రాబోతుంది. పంట ఈల్డ్ బాగుంది, కానీ రేట్ లేదు అని ప్రధానంగా స్థానిక శాసనసభ్యుడు ధూళిపాళ్ల నరేంద్ర మీద ఒక విషయాన్ని కూడా చెప్పడం జరిగింది. పొన్నూరు నియోజకవర్గం వరకు ధూళిపాళ్ల నరేంద్రే పెద్ద దళారీ అని, అతనికి సంబంధించినటువంటి దళారీల సముదాయం 1600 రూపాయలు కొంటూ ఉంది. మద్దతు కేంద్రాలు తెరిపించాల్సినటువంటి శాసనసభ్యుడే ఈ రకంగా చేయడం భావ్యం కాదు అని అంటే, దానికి వారు స్పందించి వారు కొంటున్న మాట నిజమని, తాను 2100 రూపాయలకి కొంటున్నానని కూడా వారు మీ సాక్షిగా ప్రకటన కూడా చేశారు. కేంద్ర మద్దతు ధర 2400, 2100 రూపాయలకి వారు కొంటున్నారని. అది ఎంత నిజమో పొన్నూరు ప్రజానీకం మొత్తానికి తెలుసు. అంటే వారు రైతుల దగ్గర కేంద్రం చెప్పినటువంటి రేటు కొనకుండా, కొనుగోలు కేంద్రాలు పెట్టకుండా కొనే వ్యక్తి, వారు శాసనసభ్యుడైనా మరొక వ్యక్తి అయినా దళారీ కాక, బ్రోకర్ కాక మరి ఏమవుతారో రైతాంగం, ప్రజలు, మీడియా కూడా గమనించవలసిందిగా నేను కోరుతూ ఉన్నాను. ఆ రోజు నుంచి ఇంకా ధూళిపాళ్ల నరేంద్ర గారు ఈ ప్రజల విషయం, అంటే నేను చెప్పాలనుకునేది ఏంటంటే, నా హృదయ వేదన ఏంటయ్యా అంటే, నాకు 1 ఎకరం పొలం లేదు అక్కడ, నేను మొక్కజొన్న పండించలేదు, నేను మొక్కజొన్న దళారీని కాదు, లబ్ధిదారుణ్ణి కాదు, ప్రొడ్యూసర్ని కాదు, కేవలం పొన్నూరు అసెంబ్లీ నియోజకవర్గంలో అత్యధికంగా ఓట్లు సాధించుకుని విజయం సాధించినప్పటికీ రైతు ఆధారిత నియోజకవర్గం, 80% ప్రజానీకం అంతా వ్యవసాయం మీద బతికే నియోజకవర్గం కనుక అక్కడ నా భుజస్కంధాల మీద ఈ బాధ్యత తీసుకుని మొక్కజొన్నకు మద్దతు ధర ఇవ్వమనేటువంటి విషయం నేను మాట్లాడుతూ ఉన్నా. దీనికి పర్యవసానంగా ధూళిపాళ్ల నరేంద్ర గారు ఏం చేశారో మీ అందరికీ తెలుసు. మరి 5వ తారీఖున మామిళ్ళపల్లి గ్రామంలో నేను ఇల్లు కట్టుకున్నా. ఒక ఇల్లు ఉంది. ఎలక్షన్ అంతకాలం అక్కడే ఉండేవాడిని. ప్రస్తుతం ఇప్పుడు గుంటూరులో ఉన్నప్పటికీ కూడా అప్పుడప్పుడు వెళ్ళి వస్తాను. నా ఇంటి పక్కన ఒక రోడ్డు ఉంది. ఆ రోడ్డు పక్కన ఒక రేకుల షెడ్ ఉంది. ఆ షెడ్ కూడా
సుమారుగా 4-5 ఎకరాల పొలం పక్కనుంది. అంటే పక్కనంతా మొక్కజొన్న పండిస్తున్నారు, దానిలోనే ఇది ఉంది. అది నా షెడ్ అని, దానిలో వేలాది బస్తాలు మొక్కజొన్న ఉందని ఒక అభూత కల్పన చేసి వక్రీకరించి, తమ పార్టీ నాయకులను కూడా వక్రీకరించి, అంటే మునుపల్లిలో మొక్కజొన్న రైతులను పరామర్శించాలనే మిషతోటి చేబ్రోల్ నుంచి శానిటరీ వర్కర్స్ని, గవర్నమెంట్లో పనిచేసే వాళ్ళని, 4 వ్యాన్ల పోలీసుల్ని, మరి వ్యవసాయ అధికారుల్ని అందరినీ చెప్పి ఒక అఫీషియల్ ప్రోగ్రామ్ లాగా మునిపల్లిలో మరి మొక్కజొన్న పరిశీలన చేయాలని చెప్పి వారిని డైవర్ట్ చేసి మామళ్ళపల్లి గ్రామానికి మొత్తాన్ని తోలుకొని వచ్చారు. సడన్గా ఉదయం 10:30 సమయంలో రైతులు కానీ మహిళలు కానీ ఎవరు ఇంటికి వెళ్ళలేని టైం. మామళ్ళపల్లి గ్రామం సన్నకారు, చిన్నగారు రైతులకు సంబంధించింది. అంటే భార్యాభర్తలు, పిల్లలు కూడా పొలాలకు పోయి పని చేసుకుంటారు. 1 ఎకరం పొలం ఉంటే 4 ఎకరాలు కౌలుకు తీసుకుని మొక్కజొన్న పండించుకున్నటువంటి సందర్భంలో వారెవరూ లేనప్పుడు వెళ్ళి ఆ గోడౌన్ను పగలగొట్టి వారి కారులో తెచ్చుకున్నటువంటి బస్తాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాలని బస్తాల మీద జల్లి, ఇది అంబటి మురళీకృష్ణ గోడౌను, ఈయనే మొక్కజొన్న దళారి అని చెప్పడం జరిగింది. చెప్పిన వెంటనే వారంటే వచ్చినటువంటి అగ్రికల్చరల్ ఆఫీసర్ ఆ రోజు అక్కడ కూర్చుని అంతా విచారణ చేసి సాయంత్రానికి వారు ఒక రిపోర్ట్ కూడా ఇవ్వడం జరిగింది. ఏంటి ఆ రిపోర్ట్ అంటే, ఆ గోదాము ఓనరు సూదా సముద్రయ్య కోడలు త్రివేణి అని, అక్కడ మొక్కజొన్నలు నిలువ చేసిన మాట నిజమని, అక్కడ 5 రైతులు కలిసి నిల్వ చేసుకున్నారు అనేది వారిచ్చిన రికార్డులు కూడా వారు పరిశీలన చేశారు. అంటే రైతులంతా కూడా అక్కడ ఎవరికి ఎంత ఎక్స్టెంట్ పొలం ఉంది, ఎన్ని బస్తాలు పండినవి, దానికి సంబంధించినటువంటి పాస్ పుస్తకాలు అన్నీ కూడా ఆ 5 రైతులు ఇవ్వడం జరిగింది. వాటినన్నింటినీ ఆమోదించి వారికి ఒక నోటీస్ ఇవ్వడం జరిగింది. నోటీసులో ఏం రాశారయ్యా అంటే, గోడౌన్లో మీరు వ్యాపార ట్రేడ్ కోసం పెట్టారు కనుక దీనికి లైసెన్స్ తీసుకోండి, 5,000 రూపాయల పెనాల్టీ కట్టండి అని. అంటే రైతులు వెంటనే సమాధానం ఇచ్చారు, మేమెవరు వ్యాపారులు కాదండి, మా పొలాల్లో పండినటువంటి మొక్కజొన్ననే మేము అక్కడ పెట్టుకున్నాము, మా బంధువులు అంతా, అంటే మామళ్ళపల్లిలో సోదావాళ్ళు, అంబటి వాళ్ళు, కొసనా వాళ్ళు, బండోళ్ళు, ఇట్లా అందరూ కూడా అన్నదమ్ముల వరుస అయ్యే ఇది సూరిశెట్టి వాళ్ళు అందరూ కూడా కాపు వర్గానికి చెందినటువంటి సన్నా చిన్నకారు రైతులు. వాళ్ళందరూ కూడా బావమరుదులు, అన్నదమ్ములు, బిడ్డలు అందరూ కలిసి అక్కడ కొన్ని బస్తాలు నిల్వ చేసుకున్నారు. వాళ్ళు అగ్రిమెంట్ కూడా పెట్టుకున్నారు. ఇదిగో సముద్రయ్య, నువ్వు దీంట్లో ఇన్ని 100 బస్తాలు పెడుతున్నానని వివరాలన్నీ ఇచ్చారు. పెడుతున్నాము, మేము కేంద్రం కొనే మద్దతు ధరకి 2,400 కొనే వరకు నీ దగ్గర పెడతాం. ఆ ఖర్చుల నిమిత్తం ఏదన్నా కరెంటు ఖర్చులో లేకపోతే ఇంకో ఖర్చులో ఏదన్నా అయితే ఎత్తుడు దింపుడు కూలి అంతా కలిపి మేము ఎంత బస్తాకు 10 రూపాయలు 12 రూపాయలు ఖర్చులు ఇస్తామని కూడా వాళ్ళు అనుకున్నారు. అంటే అది కమర్షియల్ గోడౌన్ కాదు అని నిరూపణ అయిన తర్వాత ఆమె సోదా త్రివేణి పేరు మీద నోటీస్ కూడా ఇవ్వడం జరిగింది. సరే, అంతవరకు బాగానే ఉంది. సో ఆ క్రమంలోనే ఆ రోజు తెలుగుదేశం గుండాలు ఎవరైతే బండ్లమూడి బాబురావు, అదేవిధంగా వలివేటి మురళీకృష్ణ, అదేవిధంగా చేబ్రోలు మండలానికి చెందినటువంటి మండల కన్వీనర్ రాజు, అంటే అందరూ తెలుగుదేశం నాయకులే వీళ్ళంతా అక్కడికి వచ్చి చేసిన సంఘటనని ఎస్పీ గారి దృష్టి తీసుకురావడం, కలెక్టర్ గారి దృష్టికి తీసుకురావడం, జిల్లా అధికారులు కూడా ప్రతిస్పందించి 31 మంది తెలుగుదేశం నాయకుల మీద కేసు ఫైల్ చేయడం జరిగింది. అంటే మీరు ఎప్పుడన్నా చూసారో లేదో, చరిత్రలో అధికార పార్టీకి చెందినటువంటి నాయకులు ఎవరయ్యా అంటే, పొన్నూరు మండల తెలుగుదేశం అధ్యక్షులు బండ్లమూడి బాబురావు, కాకాని మండల తెలుగుదేశం అధ్యక్షుడు వలివేటి మురళీకృష్ణ, చేబ్రోలు
మండల అధ్యక్షుడు రాజు వెంకటరాజు, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారి కంటే కూడా తెలుగుదేశంలో సీనియర్ నాయకుడు, వృద్ధుడు, 82-83 ఏళ్ల వయసు కలిగిన మాదల వెంకటేశ్వరరావు, బోయిపాటి రామ్మోహన్, దర్శి భాస్కర్రావు, మైలా వెంకట్రావు, ఇలా చెప్పుకుంటా పోతే 31 మంది తెలుగుదేశం తదితరులు కలిసి ఈ దాడి చేశారని ఎఫ్ఐఆర్ కట్టి జిల్లా అధికారులు ఇవ్వడం జరిగింది. అంటే ఈ నేరం ఒక్క వ్యక్తి కూడా మామళ్ళపల్లి చెందినటువంటి వ్యక్తి దానిలో ముద్దాయిగా లేడు. ఆ షెడ్ దగ్గరికి మామళ్ళపల్లికి చెందినటువంటి తెలుగుదేశం పార్టీ ఉన్న మామళ్ళపల్లిలో నాకు 2019లో కన్నా 2024లో నా సొంత గ్రామంలో నాకు మెజారిటీ పెరిగింది. అయినప్పటికీ తెలుగుదేశం లేదని నేను చెప్పను. ఒక్క తెలుగుదేశం వ్యక్తి కూడా గ్రామం నుంచి లేకుండా బయట గ్రామం నుంచి వచ్చి ఈ దొమ్మి కార్యక్రమం ఇది చేయడం అంటే ఇది ఏంటో నాకు అర్థమే కావడం లేదు. 6 పర్యాయాలు శాసనసభ్యుడిగా విజయపదంలో తెలుగుదేశం పార్టీని నడిపించినటువంటి ధూళిపాళ నరేంద్ర గారు ఈ 31 మంది, ఇంకా కొంతమంది నాయకులు ఉన్నారు, వారిని కూడా ఎఫ్ఐఆర్లో చేరుస్తామన్నారు. ఈ 31 మంది నాయకుల్ని ఆ గ్రామానికి పంపి ఆ గోడౌను పగలగొట్టి నాదని చెప్పడం, వాళ్ళ అధికారులేమో సోదా త్రివేణిదని నోటీస్ ఇవ్వడంతో మరి అభాస్ పాలవటం కాక మరి ఏమంటారు. తెలంగాణ భాషలో చెప్పాలంటే ధూళిపాళ నరేంద్రది కమ్ దమాక్, దేడి దమాక్, కోడి దమాక్, అంటే బుర్రలేని వ్యక్తులు చేసే పని తప్ప మరొకటి కాదు. ఈ 31 మంది వ్యక్తుల్ని రేపు అరెస్ట్ చేసి జైల్లో పెడితే పొన్నూరు నియోజకవర్గంలో అసలు తెలుగుదేశం లేదు, ప్రముఖ నాయకులంతా వాళ్లే. అంటే మీరు నేరాలు ఘోరాలు, మొక్కజొన్న రైతు 2400 రూపాయలు కొనమని వారి తరపున ఉద్యమం చేస్తున్న నన్ను బదనాం చేయడానికి, గ్రామస్తుల మీదకి, సన్నా చిన్నకారు రైతుల మీదకి మీ ప్రముఖ నాయకులు దాడి చేసి కేసు ఫైల్ చేసుకున్నారంటే అసలు నువ్వు శాసనసభ్యుడిగా ఎలా కొనసాగుతున్నావో సిగ్గులేదా అని అడుగుతా ఉన్నా. నీకు నీ ప్రభుత్వంలో నీ ప్రధానమైనటువంటి నాయకులు దొమ్మీలకు పాల్పడితే కేసు రిజిస్టర్ చేస్తే ఇంకొకడైతే సిగ్గు శరవుండోడైతే రాజీనామా చేసి శాసనసభ్యానికి తిరిగి ఎన్నికలకు వెళ్లాల్సిన అవసరం ఉంది. అలాంటి కార్యక్రమాలు నువ్వు ఎప్పుడూ చేయవు. నువ్వు ఇప్పటి వరకు కూడా 6 పర్యాయాలు నువ్వేదో మోతుబరిగా బూర్జువా తత్వంతో రాజకీయం నడిపావు. కానీ నీకిప్పుడు ప్రజా సమస్యలు, మరి అనేక ప్రజా సమస్యలు ఉన్నాయి. నువ్వు అనుకుంటున్నావు ఇదేదో మొక్కజొన్న రైతుల మీద నేను చేసేసాను అనుకుంటున్నావు. సరే, అది సమస్య పోయింది అనుకున్న దశలో నిన్న సడన్గా వచ్చి ఎంఆర్ఓ 200 మంది పోలీసులతో వచ్చి ఆ సన్నా చిన్నకారు రైతులు ఎప్పుడు 3 గంటల సమయంలో ఆదివారం, అంటే ప్రభుత్వం పనిచేయని రోజు సెలవులో ఉన్న వాళ్ళందరినీ సీక్రెట్గా పిలిపించి ఆ గోడౌన్ షట్టర్ చేసి సీల్ చేశారు. సీల్ చేయటానికి ఎంఆర్ఓ ఇచ్చినటువంటి రీజన్స్ ఏంటో చూడండి. ఇది మరి ప్రపంచంలో ఇలాంటి రీజన్స్ కూడా ఉంటాయని నాకు తెలీదు. ఏంటయ్యా అంటే, సర్క్యులేటింగ్ ఆఫ్ ప్రొవోకేటివ్ మెసేజెస్ త్రూ వాట్సాప్ బై బోత్ సైడ్స్ and also after conduct a field verification and inquiry, it reveals that there is every possibility of disturbance of peace and tranquility. Hence, to maintain the law and order situation in Mamillapalli, the above said godown along with the stock is hereby seized. గ్రామాల్లోనంట గొడవలు పడుతున్నారంట. వాట్సాప్లో ఒకళ్ళ గురించి ఒకళ్ళు పోస్టింగ్లు పెట్టుకుంటున్నారు. అందుకని ప్రాబ్లం వస్తుందని, ఎందుకైనా మంచిదని రైతులు కష్టపడి పండించుకున్నటువంటి పంటని గోడౌన్ సీజ్ చేస్తున్నారంట. ఇది రీజన్. ఇది ప్రపంచంలో ఇలాంటి రీజన్ ఎక్కడన్నా ఉంటుందా అనేది నాకు అర్థం కాల. మళ్ళీ కింద రాశాడు పాపం, వీళ్ళేం నేరం చేయలేదు. ఫర్దర్ ద ఫార్మర్స్ అండ్ ట్రేడర్స్ ఆర్ రిక్వెస్టెడ్ టు ప్రొడ్యూస్ ప్రాపర్ ఎవిడెన్సెస్ టు రిలీజ్ ది స్టాక్స్. అంటే రికార్డులు తీసుకెళ్ళి ఎంఆర్ఓ గారికి ఇస్తే మళ్ళీ స్టాక్ కూడా రిలీజ్ చేస్తాడంట. అంటే ఇది ఏంటిది? ఇది పిచ్చి ప్రయోగాలు కాదా అంటున్నా. ధూళిపాళ నరేంద్ర ఈగోని సాటిస్ఫై చేయటం కోసం ఒక గోడౌన్ని, మీరు పగలగొట్టిన గోడౌన్ని షట్టర్ రిపేర్ చేసి తాళం వేసి తాళాలు జేబులో పెట్టుకుని మీరు తిరుగుతూ ఉన్నారు. వీళ్ళంతా సన్నా చిన్నకారు రైతులు మీరు చూశారు. అంబటి మురళీకృష్ణది కాదని తేలిపోయింది. ఇంకా నువ్వు ఏంటయ్యా సాధించేది? నువ్వు ఎటు వెళ్ళాలనుకుంటున్నావు? రైతులకు వ్యతిరేకంగా నువ్వు ఎందుకు వెళ్తా అంటున్నావు? దీనికి ప్రధానమైనటువంటి కారణం
ధూళిపాళ నరేంద్ర తెలివి తక్కువడని నేను అనుకోవడం లేదు. ఎందుకంటే రైతుల్లో వచ్చినటువంటి ఈ అవేర్నెస్ని, ఈ ఉద్యమాన్ని నాయకత్వం వహిస్తున్నటువంటి అంబటి మురళీకృష్ణని ఉక్కుపాదాలతో నలపకపోతే ఇంకా నియోజకవర్గంలో అనేకమైనటువంటి సమస్యలు ఉన్నాయి. గుంటూరు ఛానల్ ఉంది, వర్షాకాలం మరో కొట్టలు తెగిపోయి 30,000 ఎకరాలు మునిగిపోయింది. సరే, ఈ సంవత్సరం కూడా మళ్ళా ఇంతవరకు రిపేర్ లేదు, మళ్ళీ కట్టలు తెగుతాయి. దాని గురించి మా దగ్గర ఒక ప్రోగ్రాం ఉంది, దాన్ని కూడా ప్రజల్లోకి తీసుకెళ్ళబోతున్నాం. దాన్ని సరైన సమయంలో పాదయాత్ర చేయాలనుకుంటున్నాం. అంతేకాదు, కొమ్మమూరు బ్రిడ్జి సగంలో వదిలేశారు, దాని మీద కూడా ఒక ప్రజా ఉద్యమం చేయాలనుకుంటున్నాం. ఇలా అనేక సమస్యల మీద మేము ఎలుగెత్తి చాటి ఉద్యమ పదంలోకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అడుగుపెట్టింది కనుక దీన్ని ఉక్కుపాదంతో నలపడం ద్వారా దీన్ని మీరు అణిచేయాలని అనుకుంటున్నారనేది జగమెరిగినటువంటి సత్యం. ఇది అయితే ధూళిపాళ నరేంద్ర, నీ ఉడతూపులకి చింతకాయలు రాలవు. అంబటి మురళీకృష్ణ మీదకి నువ్వు వ్యక్తిగతంగా వచ్చినా, నా వ్యాపారం మీదకి వచ్చినా నేను ఎప్పుడూ పత్రికా విలేకరుల సమావేశం పెట్టలేదు. నాకు అన్యాయం జరిగిందని గొగ్గోలు పెట్టలేదు. నేను నమ్ముకున్నటువంటి రైతు, నాకు విజయాన్ని అందించకపోయినా గణనీయంగా ఓట్లేసిన రైతులు, నా స్వగ్రామమైనటువంటి మామళ్ళపల్లిలో నా బంధువులైనటువంటి సన్నా చిన్నకారు రైతుల మొక్కజొన్నల మీద నువ్వు చేసినటువంటి దాన్ని తీవ్రంగా ప్రతిఘటించడానికి నేను సిద్ధంగా ఉన్నా. అంతేకాదు, పెక్కుమంది కాపు నాయకులు వివిధ జిల్లాల నుంచి ఫోన్లు చేస్తూ ఉన్నారు. ఎందుకు ఏంటంటే మామిళ్ళపల్లి, వెల్లలూరు, మంచాలలో అంబటోళ్ళు, సోదావాళ్ళు, కొసనావాళ్ళు, బండివాళ్ళు, సూరిశెట్టోళ్ళు అందరూ కామన్గా ఉంటారు. చందోళ్ళు అందరూ, వీళ్ళందరూ ఒకరికొకరికి పిల్లల్నిచ్చుకోవటం, బంధుత్వం. 3 గ్రామాలు పక్కపక్కనే ఉంటాయి, మధ్యలో వీరి పొలాలు వారి పొలాలు కలిసి ఉంటాయి. అడ్డదావన వెళ్తే వెల్లూరు కిలోమీటరు, అక్కడి నుంచి అడ్డదావన వెళ్తే కిలోమీటర్లో మంచాలు ఉంది. ఈ 3 కాపు గ్రామాల్లో కూడా మొన్న నాకు గణనీయంగా ఓట్లు వచ్చాయి. మామళ్ళపల్లిలో ఇటువరకు వచ్చిన దానికంటే మెజారిటీ వచ్చింది. మంచాలలో 300 ఓట్లు నాకు పెరిగాయి. వెల్లలూరులో 100 ఓట్లు పెరిగాయి మొన్న. ఈ 3 కాపు గ్రామాల మీద నువ్వు కక్ష సాధించి వీళ్ళని అణిచివేయాలి నెక్స్ట్ ఎన్నికల్లోకి వచ్చే అనేటువంటి తప్ప మరొకటి కాదనుకో అడుగుతా ఉండా. అందువల్ల ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇది ఎవరి మీద వచ్చినప్పటికీ సంఘటితంగా ఎదుర్కోవటానికి సిద్ధంగా ఉంది. ఈ విషయాలన్నీ కూడా కేంద్ర కార్యాలయానికి చేరడం, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారి దృష్టిలోకి వెళ్ళడం, ఇప్పటికే రాష్ట్రంలో మద్దతు ధర లేక అల్లల్లాడుతున్న ప్రజానీకానికి, రైతుకి మద్దతుగా ఉండమని నాకు ప్రత్యేకమైన ఆదేశాలు రావడం, అంతేకాకుండా జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వారు ఆదేశించడం, అంబటి రాంబాబు గారి నాయకత్వంలో ఏదైతే అన్యాయం జరిగిందో, రైతులు ఏ గోడౌన్ అయితే సీజ్ చేశారో, ఏ రైతుల మీద అయితే చేయి చేసుకున్నారో, దౌర్జన్యం చేశారో, ఆ రైతుల్ని పరామర్శించడం కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు అంబటి రాంబాబు గారి నాయకత్వంలో 13వ తారీఖు ఉదయం 9 గంటలకు రైతు పరామర్శ యాత్ర చలో మామళ్ళపల్లె నిర్వహించాలని జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్ణయాన్ని మీకు పత్రికాముఖంగా తెలియజేస్తూ ఉన్నాను. అంతేకాకుండా ఆ రోజు జిల్లాలో ఉన్నటువంటి 7 సమన్వయకర్తలు, మాజీ మంత్రులు, మరి పరిశీలకులు మహేష్ గారు, వేణుగోపాల్ రెడ్డి గారు, అంబటి రాంబాబు గారు, ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి సమన్వయకర్తలు, అదేవిధంగా బాపట్ల, మాచర్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు కూడా ఈ కార్యక్రమానికి రావడం జరుగుతుంది. కనుక ఇది రైతు విషయం. ఇది రైతు నష్టపోతూ కేంద్రం ప్రకటించినటువంటి మద్దతు ధరకు కొనమనే తప్ప మరొక డిమాండ్ లేదు. దీనిలో ఏ రాజకీయం కూడా లేదు. నేను మొక్కజొన్న ఉద్యమంలో మరొక విషయాన్ని కూడా నేను మాట్లాడలేదు. ఇప్పటికీ నేను అడుగుతా ఉన్నా, సవినయంగా ధూళిపాళ నరేంద్ర గారికి నమస్కారం చేసి అడుగుతా ఉన్నా రైతు పక్షాన, అయ్యా ధూళిపాళ నరేంద్ర గారు, ఆప్షన్ నెంబర్ 1 2400కి
కేంద్రం కొనే విధంగా ఎల్లుండిలోపు కొనుగోలు కేంద్రాలు తెరిపించి మీరు కొనుగోలు ప్రారంభిస్తే ఈ ఉద్యమాన్ని మేము పునరాలోచన చేసుకుంటాం. లేకపోతే మీరే చెప్పారు 21,100 రూపాయలకి నేను మొక్కజొన్న కొంటున్నానని. పొన్నూరు నియోజకవర్గంలో 18 లక్షల క్వింటాళ్ళు ఉంది. మీకు గ్రామాన సంగం డైరీ కొనుగోలు సంగం డైరీ పాల సేకరణ కేంద్రాలు ఉన్నాయి. మీ పాల సేకరణ కేంద్రాల ద్వారా పొన్నూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి 18 లక్షల క్వింటాళ్ళు 21,100 కొనండి. మిగతా 300 రూపాయలు కేంద్ర మద్దతు ధర ప్రకటించినప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇమ్మనండి. రైతులు పండించినటువంటి మొక్కజొన్నని ఏదో ఒక రూపంలో మీరు 21,100 కొని తాత్కాలికంగా 300 రూపాయలు మరి కేంద్రం కొంటున్నప్పుడు ఆ 300 రూపాయలు డిఫరెన్స్ అమౌంట్ రైతులకు ఇస్తే మీరు రైతులకు మేలు చేసిన వారు ఉంటారు. అంతేగాని మీరు 1,600 రూపాయలు కొనుక్కుని దాన్ని మీ సంగం డైరీలో దాణా పరిశ్రమకి నిల్వ చేసుకుని మీరు రైతులు మట్టి కొట్టి నా మీద ఆరోపణలు చేయాలనేటువంటి మీ ప్రయత్నం విఫలం చెందటమే కాక చావుదప్పు కన్నులు అట్టబోయినట్టు టోటల్ తెలుగుదేశం నియోజకవర్గం చెందిన ప్రముఖ నాయకులు పాపం తెలుగుదేశం పుట్టిన దగ్గర ఉన్న నాయకులందరి మీద మీరే మీ ప్రభుత్వం నుంచి కేసు పెట్టించుకున్నారంటే మీరు ఎంత సమర్థవంతమైనటువంటి శాసనసభ్యులో అందరికీ తెలిసిపోతూ ఉంది. ఈ ప్రజా ఉద్యమాలు ఇంతటితో ఆగవు. నీ ఉడతూపులకు చింతకాయలు రాలవు. మీకు 2 ఆప్షన్స్ ఇచ్చాం. మీరు చెప్తున్నట్టు 21,100 కొనండి, 300 రూపాయల తర్వాత ఇస్తామని చెప్పండి. లేదంటే కొనుగోలు కేంద్రాలు పెట్టి 24,000. ఇది తప్ప ఏమీ లేదు, ఇంకేమీ లేదు. నా సొంత కోరికే లేవు, దీంట్లో రాజకీయం లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అవసరమైతే మిమ్మల్ని ఆ కేంద్రాలు తెరిపించి ఇలా కొంటే మిమ్మల్ని అంతో ఇంతో ఇప్పటికైనా కూడా మేము మంచివాళ్ళు అనడానికి అవకాశం ఉంటుంది. కనుక దయచేసి రైతుల పక్షాన సవినయంగా మీకు మనవి చేస్తూ ఉన్నాను. అంతేకాకుండా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి కూడా ఇప్పటికైనా రైతుల మీద జరుగుతున్నటువంటి హింసను అరికట్టండి. మీరు కొనుగోలు కేంద్రాలు తెరవండి. మొక్కజొన్న కొనడం కాక వేరొక కోరికే దీనిలో లేదు. ఇదేమో గొంతెమ్మ కోరికండి. కేంద్రం ప్రకటించిన రేటుకి మీరు కొనమంటున్నాం. దానికి నాకు లోకల్ స్టాండ్ అయి ఉంది. పొన్నూరు నియోజకవర్గంలో అత్యధికంగా పండుతుంది. అక్కడ నేను ఓడిపోయిన అభ్యర్థిని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్తని. దాని తరపున నేను రిప్రజెంట్ చేస్తున్నాను. కానీ నాకు వ్యక్తిగతంగా ఏం లాభం లేదు. ధూళిపాళ నరేంద్ర గారికి లాభం ఉంది. 1,600 కొనుక్కుంటున్నారు, 21,100 చెబుతున్నారు. ఆ 21,100కి మీ కొనుగోలు కేంద్రాలు ఉన్నాయి కదా, పాల సేకరణ కేంద్రాలు, దాని ద్వారా కొనండి సార్, తప్పేం లేదు. మీరు ప్రజా బాంధవులు అంటున్నారు కదా, రైతు బాంధవులు అంటున్నారు కదా, కొనండి. కానీ ఇట్లాంటి పిచ్చి పిచ్చి ప్రయత్నాలు, నిన్న మహిళల్ని చూడండి ఎట్లా లాగేశారు. గోడౌన్ సీజ్ చేయడానికి మహిళల్ని తహసీల్దార్ని పంపించారు ఆదివారం నాడు. పాపం ఈయన ఏదో బిర్యానీ తిని పడుకోవాల్సిన సోదరుడు పాపం ఆదివారం నాడు వచ్చి ఈ మాదిరిగా రైతులను లాగేయటం, గోడౌన్ సీజ్ చేయటం. ఆ గోడౌన్ కూడా ఎందుకు సీజ్ చేశారంటే అది ఇల్లీగల్ మొక్కజొన్న అని కూడా చెప్పడం లేదు. గ్రామంలో అంటే ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం ఉందంట, దాన్ని సీజ్ చేస్తారంట. ఎంఆర్ఓ గారికి కూడా నేను హెచ్చరిక జారీ చేస్తా ఉన్నా ఇక్కడ నుంచి. చూడండి, మీరు చేసింది తప్పు. మీరు ఆల్రెడీ తెలుగుదేశం కార్యకర్తల మీద లేకుంటే నాయకుల మీద ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం ఉందని కేసు ఫైల్ చేశారు. ఆ కేసులో అరెస్టులు చేయాల్సింది పోయి ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం ఉందని మరి కూలీ డబ్బులు కూడా లేనటువంటి, ఇప్పుడు అది అమ్మందే కూలీ డబ్బులు రావు. ఆ రైతుల ప్రాపర్టీని సీజ్ చేయటం, మొక్కజొన్నలు సీజ్ చేయటం, మొక్కజొన్నకు మద్దతు ధర ఇవ్వమంటే కొండనాలికి మందేస్తే ఉండనాలికి ఊడిందని రైతులకు మీరు చేసే మేలిదా అని అడుగుతా ఉన్నా. సో ఎంఆర్ఓ ఇమీడియట్గా సీజర్ని మీరు రేపటిలోప తీకపోతే మీ మీద ప్రైవేట్ కంప్లైంట్ కూడా ఫైల్ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే మీకు అధికారాలు లేవు. ఎందుకంటే ఒక డిపార్ట్మెంట్ ఆల్రెడీ అగ్రికల్చర్ డిపార్ట్మెంటు అక్కడ ఒక నోటీస్ ఇచ్చింది. వారం రోజుల్లో సమాధానం ఇవ్వమని గోదాం ఓనరు త్రివేణిని వారు నోటీస్ ఇవ్వడం జరిగింది. వారు సమాధానం ఇస్తున్న దశలో మరొక డిపార్ట్మెంట్ వచ్చి సీజ్ చేయటం అంటే ఇది చట్టరీత్యా నేరం. మీకు తెలియదేమో, ఇది చాలా ఘోరమైన నేరం. దీని మీద అవసరమైతే ఎంఆర్ఓ మీద ప్రైవేట్ కంప్లైంట్ ఇస్తాం. మీ ఉద్యోగం పోతే మేము బాధ్యులం కాదు.
మరి ధూళిపాళ నరేంద్ర చేతిలో మీరు కీలు బొమ్మలుగా వ్యవహరించొద్దు. ఆదివారం నాడు ఇంతమంది పోలీసులు మరి ఈ మాదిరిగా చేయడం, అంతేకాకుండా పోలీసు వారు కూడా మరి కేసు పెట్టడం వరకైతే ఉన్నతాధికారుల ఆదేశంతో చేశారేమో కానీ పొన్నూరు రూరల్ సబ్ ఇన్స్పెక్టర్ శ్రీహరి, చేబ్రోల్ రూరల్ సబ్ ఇన్స్పెక్టర్ వీరనారాయణ శృతి మించుతూ ఉన్నారు. మీకు మీ ఇంటి దగ్గర భార్యలు మీ యూనిఫామ్ని గుంజి ఇస్త్రీ చేసి మీరు ఉన్నతమైనటువంటి ఉద్యోగం చేస్తున్నారనేటువంటి భావోద్వేగంతో మిమ్మల్ని ఉద్యోగానికి పంపిస్తే మీరు ధూళిపాళ నరేంద్ర ఇడి చేసిన చెడ్డీలు ఉతకడానికి ఇక్కడ ఉద్యోగం చేస్తున్నారని నేను అడుగుతూ ఉన్నా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి మీకు హెచ్చరిక చెప్తా ఉన్నా. రైతుల విషయంలో మీరు దగ్గర ఉండి ఆ గూండాల చేత మీరు ఈ కార్యక్రమాలు చేయించారు. ప్రభుత్వాలు శాశ్వతం కాదు. మీ యూనిఫామ్ ఇప్పదీసే రోజు ఎంతో లేదు. మీ మీద కేసులు పెట్టి జైలుకు పంపించి మీ కుటుంబాలు వీధిని పడే అవకాశాలు కూడా ఉన్నాయి. మీరు గమనించండి. ఉద్యోగం కోసం కక్కుర్తికి పడకండి. ఇప్పటికే ధూళిపాళ నరేంద్ర తెలుగుదేశం పార్టీలో తీసేసిన తహసీల్దార్, వారి ప్రభుత్వంలో వారి మీదే కేసులు పెట్టే పరిస్థితి. వీరు చెబితే అక్కడ ఆలకించేవారు ఎవరు లేరు. వీరికి టికెట్ లేదట, వారి అమ్మాయికి టికెట్ అని వారే చెబుతున్నారు. ఇలాంటి శాసనసభ్యుడు ఒట్టిపోయిన గీదను పట్టుకుని మీరు పాలు పిండుకోవాలనుకుంటున్నారు. ఇది మీకు మీ కుటుంబాలకు ఇది మేలైన విషయం కాదు. రాబోయే రోజుల్లో ఇంకా ప్రజా ఉద్యమాలు వస్తాయి. మీరు ధర్మంగా న్యాయంగా వ్యవహరించకపోతే పొన్నూరు నియోజకవర్గంలో ఇటు రెవెన్యూ అధికారులకి పోలీసు అధికారులకి రాబోయే రోజుల్లో మీకు శిక్షలు తప్పవనే విషయాన్ని మీరు గమనించవలసిందిగా కోరుతూ, రేపు 13వ తారీఖున మరి మొక్కజొన్న రైతులు ఎవరైతే దౌర్జన్యానికి గురయ్యారో వారి పరామర్శకు జిల్లా వ్యాపితంగా వస్తున్న నాయకులకు, వారికి పరామర్శలో మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, సామాన్య ప్రజలు, మొక్కజొన్న రైతులు, వివిధ పంటలు పండించినటువంటి రైతాంగం కూడా ఈ కార్యక్రమంలో శాంతియుతంగా ఈ కార్యక్రమంలో పాల్గొనాలని మిమ్మల్ని సవినయంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఆహ్వానిస్తూ సెలవు తీసుకుంటాను. మీ అంబటి మురళీకృష్ణ.